ఒకసారి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. సంతోషంగా దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చదువుకున్న లేఖనము మనందరూ కూడా ఎరిగిన వారమే. గత రాత్రి 3 గంటలప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ కనిపెట్టినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మంచి మాట మీతో పంచుకొని ఆశపడుతున్నాను. శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక, ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. చలికాలం రాత్రి చాలా గడిచిపోయింది. గొర్రెల కాపరులు తమ మందను మేపుకొనుచుండగా ఆకాశం నుండి ఒక దూత ఆకాశము తెరుచుకొని వారి మధ్యకు దిగి వస్తుండగానే చీకటంతా జారిపోయి ఒక వెలుగు వారి మధ్య ప్రకాశిస్తుండగా ఆ వెలుగేందా, ఆ వింతేందా అని దానివైపు అలాగ చూస్తుంటే దూత మాట్లాడుతున్న ఓ మంచి మాట, భయపడకము. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఇదిగో ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా మన జీవితాలను భయపెడుతున్నవేవో, మన కుటుంబాలను కలవర పెడుతున్నవేవో, మన కుటుంబానికి ఆందోళన కలిగిస్తున్నవేవో, ఈ పగలు నా దేవుడు ఈ శుభ క్రిస్మస్ దినమున, నేడే రక్షకుడుగా జన్మించిన దినమున ఆయన దిగి వచ్చిన శుభ సందర్భము, నువ్వు భయపడకుండా ఉండాలని ఆమె చెప్పండి. హల్లెలూయా. భయపడుతున్న గొర్రెల కాపరితో దేవునితో మాట్లాడుతుంది, భయపడకుడి. మీరు ఏ విషయంలో భయపడుతున్నామో, మనం ఏ విషయంలో కలవరపడుతున్న మన జీవితాలతో, భయపడుతున్న మన జీవితాలతో ఆయన జన్మము మనకు ధైర్యాన్ని పుట్టించునుగాక. చప్పటి యేసుకి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన ఎందుకొరకు జన్మించాడంటే నీలో ఉన్న కలవరాన్ని, భయాన్ని తొలగించాలని, నీ అంధకారాన్ని అగ్ని చేత కాల్చి వెలుగు పుటములా వేసి నీలో ఉన్న చీకటి తొలగించడం కోసమే ఆయన లోక రక్షకుడుగా, క్రీస్తును నామదేవుడిగా ఈ భూలోకని దిగి వచ్చాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఆయన మన కొరకు జన్మించాడండి. ఎందుకు జన్మించాడంటే మనకు భయాన్ని కలిగిస్తున్న దాన్ని గుండెలు అదిరేలా, మనకు ధైర్యం కలిగించేలా జన్మించాడు. హల్లెలూయా. కొన్ని మార్లు మన జీవితాల్లో చెప్పుకోలేని ఆందోళన, బయటికి చెప్పుకోలేని భయం, కలవరం, ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో. చూడటానికి బాగానే ఉంటాం, మంచి బట్టలు, మంచిగా ఆలోచన చేస్తాం, కానీ ఇదిగో ఈ పగలు నీ కుటుంబాన్ని కలవర పెడుతున్న దాన్ని నా దేవుడు భయపెట్టడం కొరకే ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు. ఆమెను చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఏదైనా వనములో దేవుడు మహిమగల స్థలములో ఏర్పాటు చేసి చక్కగా కాలం గడుస్తున్న వేళ అనుకోకుండా ఓ జరగరాని పొరపాటు జరిగింది. మోసపోయారు, వారికి వారే అబద్ధాలు చెప్పుకొచ్చేశారు. దేవుని స్వరం ఆ ఏదైనా ప్రయాణం చేస్తుంది, ఆదామా నువ్వెక్కడా అని మాట్లాడితే ఆదాము ఒక చెట్టు చాటును దాక్కుని, అయ్యా నీ స్వరము తోటలో సంచరిస్తున్న వేళ నీ స్వరానికి భయపడ్డానయ్యా. బిగ్గరగా యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా నీ మహిమ స్థలమేనయ్యా, మోసపోయా, అబద్ధపు మాట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుకోకుండా నీ ఉన్న స్థలములో, నీవు మాకు ఇచ్చిన ఆధిక్యతలో, నీవు ఇచ్చిన కృపలో మేము భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా. ఎవరిని భయపడమని చెప్పింది? ధైర్యంగా నిలబెట్టేవాడు నేను కాదా అయ్యా? జలగల ఓడ దగ్గర నిలబెట్టావయ్యా, మహిమల స్థలము నిలబెట్టావయ్యా. అయినా మా స్వయంకృత అపరాధం వలన, మా బుద్ధిపూర్వకమైన తప్పు వలన, మోసపోయిన కార్యాన్ని బట్టి నీ స్వరం ఎదురుకి మేము రాలేకపోతా చెట్టు చాటు దాక్కున్నామయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ గల స్వరం మాట్లాడుతుంది, గద్దించక, కలవరపెట్టక. ఎక్కడ ఉండాల్సిన ఆడికి వెళ్ళిపోయావురా? ఇదిగో నీ కొరకు వధించబడుతున్న గొర్రె పిల్లగా మరలా నీ ఎద్దుకు వస్తున్నా. ఇప్పుడే నీ చర్మపు చొక్కాయలు తొడిగిస్తా. చౌడు యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాల వేళ ఎవరైనా స్వయంకృత అపరాధం వలన ఈ స్థలములో ఉంటే ఆయన నీ కొరకు రక్షకుడుగా జన్మించాడు. ఏ కలవరాన్ని బట్టి మహిమల స్థలం దిగిపోయావు,
ఏ ఆందోళన బట్టి మహిమల స్థానం నుంచి నువ్వు జారిపోయావు, నా దేవుడు మరలా చర్మపు చొక్కాలు తొడిగించి నీకు ధైర్యాన్ని కలిగించువాడు. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ పొజిషనే ఆదాము పొజిషన్ అయితే, సంగమా, ఒకవేళ నీ పరిస్థితే ఆదాము పరిస్థితి అయితే, మహిమల స్థలమే ఏదేను తోటే, దేవుని స్వరం వింటున్న వారమే, ప్రార్థన చేసేవారమే, దేవుని నీతిని ప్రకటించేవారమే, మన స్వయంకృత అపరాధాలు, మోసపోయిన తలాంతులు, అబద్ధపు మాటలు మనలను భయపెట్టేలా చేస్తుంటే, ఈ పగలు నా దేవుడు నీ కొరకు జన్మించింది నీకు ధైర్యాన్ని పుట్టించడానికి. చెబుడు యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా ప్రియ సంగమా, ఒకవేళ నీ ఉన్న స్థానం మహిమలదే కావచ్చు, నీ ఉన్న స్థలం ప్రార్థన స్థలమే కావచ్చు, నీ ఉన్న వనం దేవుని వనమే కావచ్చు, ప్రతి చల్లపుట్ట దేవుడు ఎదుగు దిగి వస్తున్న స్థలమే కావచ్చు. కొన్ని మార్లు మన స్వయంకృత అపరాధాల వలన జారిపోయే పరిస్థితి, దిగజారిపోయే పరిస్థితి. ఈ పగలు నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఆమెను చెప్పండి. కలవరపడాల్సిన పరిస్థితి లేదు. ఆమెను చెప్పండి. దుఃఖపడాల్సిన పరిస్థితి లేదు. ఆమెను చెప్పండి. ఆయన నేడు రక్షకుడు నీ కొరకు జన్మించాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ప్రైజ్ ద లార్డ్. నీ పాప శాప దోషాన్ని కడిగి విడుదల చేయడానికి ఆయన రక్షకుడిగా జన్మించిన దినం ఈ పరిశుద్ధ దినం. చప్పుడు యేసుకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఏ పాపం చేశాడండి? స్వయంకృతంగా ఏ అపరాధం చేయాల? తన భార్య చేసిన ఓ చిన్న పొరపాటును బట్టి దేవుని ఎదురు నిలబడలేకపోయాడు. అయ్యా, నీవిచ్చిన భార్యనయ్యా ఆయన తన మీద నేరం మోపక నీ ఎదురుకు రావడానికి భయపడుతున్నానయ్యా, నీ స్థలంలో కూర్చొని భయపడుతున్నానయ్యా, ఇదిగో నేను కలవరపడుతున్న జీవితాలకి నీ ఎదురుకు రాలేకపోతున్నానయ్యా. నా దేవుడు దిగి వచ్చి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతున్న గొర్రె పిల్లగా ఆయన దిగి వచ్చి తను వధించబడి తన బలిపీఠం అప్పగించబడి తన చర్మాన్ని మనకు కట్టి మన జీవాన్ని మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవం మనకు కలిగించిన దేవుడు నేను ప్రకటించే నజరేయుడు యేసు ప్రభువారు. చపరుడు యేసుకు స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఈ పగటి కాలవేళ ఇక నువ్వు భయపడాల్సిన పరిస్థితి లేదు. కారణం ఆయన నీ కొరకు రక్షకుడిగా జన్మించిన దినం. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని సంవత్సరాలు మన క్రిస్మస్ దొరికిపోలేదు మన జీవితంలో. ఎన్ని సంవత్సరాలుగా మన క్రిస్మస్ మన జీవితంలో జారిపోలేదండి. ఇదిగో ఈ క్రిస్మస్ నీ జీవితానికి ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. సంగమా, ఈ మాట నువ్వు విశ్వాసంగా పట్టుకోగలిగితే, నీవున్న నీతి గల స్థలం నుంచి జారిపోయినా, నీవున్న ప్రార్థన భక్తి నుంచి జారిపోయినా, మోసపూరిత మాటలు చెప్పాల్సి వచ్చినా, అబద్ధపు మాట చెప్పాల్సి వచ్చినా, ఈ పగటి కాలవేళ ఆయన సముఖములు యథార్థంగా అయ్యా నీ ఎదురుకు రాలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా నీ మీద తన చర్మపు చొక్కాయి తొడుగునుగాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ గల దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతూ భయపడకుడి. అప్పుడు సంగమా, ఈ పగటి కాలవేళ కొన్ని మార్లు మన తప్పిదాలు ఉండి కూడా, మన పొరపాటు నుండి కూడా నీతి గలవారిగా మనం ప్రయాణం చేస్తుంటాం, భక్తి గలవారిగా నటిస్తుంటాం, తోడేళ్ళు చర్మం కప్పుకున్న గొర్రెల వరి మార్చబడతాం, మేడి పండులో మనం కనబడతాం. పైకి తెల్లగా కనబడుతున్నా లోపలంతా ఏంటిది పరిస్థితి అలా ఏర్పడినా, ఒకవేళ ఈ పగలు నువ్వు చెప్పుకునే పొజిషన్ అయినా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నావు మంచి మాట, నువ్వు విశ్వాసంతో ఈ మాట పట్టుకోగలిగితే ఈ సంవత్సరం అంతా నా దేవుడు ధైర్యపరచును గాక. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కలవర పెడుతున్న దాన్ని నువ్వు ఎదుర్కొందువు గాక, ఆందోళన చెందించిన దాన్ని నువ్వు ఎదుర్కొందువు గాక. కారణం భయపడకొని యేసయ్య చెప్పాడు. ఆయన మన కొరకు రక్షకుడు దిగి వచ్చాడు. మహాకాశాలు పట్టజాలని దేవుడు అండి. ఆయన ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుంటే ఆయన పాదాలు భూమి మీద అలా అలుముకుపోయినాయి. ఆయన శక్తిని కొలచలేం, ఆయన ప్రేమను కొలచలేం. ఆయన ఉన్న స్థలము కూడా సమీపింపరాని తేజస్సులో అమరుడుగా చక్రవర్తిగా ఏలుబడి చేస్తున్నాడు. చవడు యేసుకు స్తోత్రం చెప్పండి. కోట్ల కొలది దూతలు, వేవేల కొలది పరివారము, 24 పెద్దలు, 4 జీవులు ఆ మహిమల స్థలాన్ని విడిచి దోషులమైన పాపులమైన మన కొరకు ఆయన వధించబడిన గొర్రె పిల్లగా దిగొచ్చాడు. ఆమెను చెప్పండి.
హల్లెలూయా. ఈ పగలు నా యేసు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో సహోదరి. ఈ పగలు నా దేవుడు నీతో ధైర్యం తెచ్చుకో సహోదరుడా. నువ్వు భయపడాల్సిన పరిస్థితులన్నీ నా దేవుడు నీకు ధైర్యాన్ని కలిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలి అంటారా? కొంచెం గట్టిగా అంటే ఏమైందక్క? ప్రకృతిని శాసించిన వాడు, మరణాన్ని బంధించిన వాడు, ఆకాశం నుండి వర్షం ఆగిపోమంటే ఆగిపోవాలా, అగ్ని కురమంటే కురవాలా, మనుషులు చచ్చిపోవాలా, తనకున్న శక్తి, తనకున్న అభిషేకం వింతైనది. అసాధారణమైన కార్యం చేసే విషయంలో ఏలియా సుసంపన్నుడు. ఆమె చెప్పండి. అలాంటి ఏలియా ఒకనొక సందర్భంలో గుహలో కూర్చొని, అయ్యా నా పితల కన్నా గొప్పోడు కాదయ్యా, నా పితల కన్నా గొప్పోడు కాదయ్యా, యెజబెలు తరుముతుంది, అహాబు రాజు తరుముతున్నాడు, నాకెందుకు ఈ బతుకు, నన్ను తీసుకోరాదా అని నేర్చుతుంటే నా దేవుడు నేరుగా దిగొచ్చి తలలా నిమిరి, అబ్బాయ్ భయపడుకు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. చవుడేసేకు స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ పగటి కాలవేళ నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నా దేవుడు నీకు సిద్ధపరచును గాక. మరణ పడక మీద సిద్ధంగా ఉన్నాడండి. రేపు మాపు మరణిద్దామని ఆశతో ఉన్నాడు. కారణం అసాధారణమైన కార్యం చేసిన వాడే, ప్రకృతిని శాసించిన వాడే, దేవుని కార్యాలే వంటి వాడు. మరణం ఎదురుగా ఉన్న వేళ, మరణ ఛాయలు అలుముకున్న వేళ దేవునితో మాట్లాడు, అయ్యా నేను నా పిల్లల కన్నా గొప్పోడిని కాదయ్యా, దయతో నువ్వు తీసుకోయ్యా అని అడుగుతుంటే నా దేవుడు నేరుగా దిగొచ్చి, అబ్బాయ్ నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుందిరా, చిన్న అప్పం పెట్టి కొంచెం నిలిచి బలపరిచిన దేవుడు. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆయన రక్షకుడిగా జన్మించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఈ పగలు ఈ మాట ఇంత గట్టిగా చెప్పడానికి గల కారణం, మాలో భయాన్ని తొలగించిన దేవుడు ఆయన, ధైర్యాన్ని పుట్టించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నా, ఒకవేళ నీ పొజిషన్ ఏలియా పొజిషన్ అయినా, ఒకవేళ నీ పరిస్థితి ఏలియా లాంటిదే కావచ్చు, బయట ఉద్యోగంలో, బయట వ్యాపారంలో, బయట స్థలాల్లో నీ రేంజ్ గొప్పదే ఉండొచ్చు, మరణ ఛాయలు అలుముకుంటున్న వేళ నా దేవుని బలపరుచును గాక, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచును గాక. భయపడకూడని చెప్పిన దేవుడు నీలో ధైర్యాన్ని కలిగించును గాక. దగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా నీలో ఒక నూతన ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని రేపును గాక. ఆమేన్ చెప్పండి. ఆవగింజ అనండి కొంచెం గట్టిగా. దాన్ని 60 ముక్కలు చేసినా ఒక ముక్కంతా కూడా మనం తెలుసుకోలేము యేసయ్య గురించి. ఆమేన్. నా మాట అర్థమైందా మీకు? ఆవగింజ అనండి. తెలుసక్క? తెలియకపోతే ఆశ్చర్యపడాలి గారు. దాన్ని 60 ముక్కలు చేసినా ఒక్క ముక్కైనా మనం తెలుసుకోవడం శక్యం కాదు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఈ పగలు మన కొరకు రక్షకుడిగా దిగి వచ్చిన వేళ ఆయన అంటున్నాడు, భయపడకము. పౌలు అంటారా? కొంచెం గట్టిగా. సౌలుగా ఉన్న వేళ ఉగ్రవాది, మతోన్మాది ఖడ్గం పట్టుకుంటే 100 మందిని 1000 మందిని నరుక్కుంటూ పోయేవాడు. కొరింథీలో పరిచయం చేసి వచ్చినప్పుడు మృగాల మధ్య పరిచయం చేశా, మృగాలను మన బలవంతంగా లాగేశాయి. భయపడుతున్న వేళ నా దేవుడట పౌలు పక్కన నిలబడి ధైర్యపరిచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పండి. మరి ఎన్నో బైబిల్ మాట ఉంది, కానీ ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తా. దావీదు అనండి, కొంచెం గట్టిగానండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు కలిగిన భయములన్నిటిలో నువ్వు నన్ను విడిపించావయ్యా. చవడు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఒక మాట ఆలకించండి. దావీదు గురించి మనం వర్ణించాల్సి వస్తే, దావీదు గురించి చెప్పాల్సి వస్తే, ఫిలిస్తీన్ల దేశంలో దాదాపు 7 లక్షల మంది 6 మూల జానగలు ఎత్తుగలవారే. ఒక్కొక్కళ్ళట కొన్ని లక్షల మంది ఉన్న దావీదు పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుందండి. ఎంతమందికి? 7 లక్షల జనాంగానికి. దావీదు పేరు చెబితే సైన్యాలకు అదురు, పరాక్రమం గలవారే, సింహం గుండు గలవారే దిగులు పడతారట. ఆమేన్ చెప్పండి. ఎవరి పేరు?
బొడ్డోడు ఆమె చెప్పండి. 16 సంవత్సరాల వయసు. దావీదు పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఆయన కూడా కొన్ని భయాలు ఉన్నాయట. ఆమె చెప్తారా? దావీదా, నీ భయం ఏందయ్యా? యెహోవా అభిషేక్తులను దరుపుతున్నారయ్యా. ఏమని వారికి విరోధంగా భావించగలను? ఏమని సౌలును ఎదుర్కోగలను? నీ చేత అభిషేకించబడ్డాడయ్యా. నేను తరుముకుంటే, నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో బూడిద పాలైపోతాడయ్యా. నీ చేత అభిషేకించబడిన నేను ముట్టకూడదు కదా అని దూరంగా అరణ్యులు పారిపోతున్నాడండి. అరణ్యులు కూర్చొని దేవుని సముఖంలో ఏడుస్తున్నాడు. అయ్యా, నాకు కలిగిన భయములన్నింటిని తొలగించావయ్యా. నువ్వు అభిషేకించి వాడిని ముట్టకుండా చేసావయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. సింహం ఎదురొస్తే అమాంతంగా తరిమి కొట్టాడు. ఎలుగుబంటి ఎదురుకొస్తే ఉరికి చురికించుకొచ్చాడు, కొట్టేశాడు. ఫిలిస్తీన్ల గొల్యాతు ఎదురు నిలబడితే ఒక్క దెబ్బకే మట్టిలో పూడ్చిపెట్టాడు. అలాంటి శక్తి గలవాడు అభిషక్తులైన సౌలు తరుగుతుంటే దూరంగా పారిపోతున్న పరిస్థితి. ఎందుకు దూరంగా పారిపోయాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించబడ్డాడు. ఆమె చెప్పండి. ఎంత ఈజీగా దైవజనం నేను తెస్తాం సంగమా? ఎంత ఈజీగా దైవజనం మీద నింద ఎగతాళి చేస్తాం. ఎంత ఈజీగా చేత్కర. ఇదిగో జాగ్రత్త. దావీదు లాంటి పరాక్రమం గలవాడే భయపడి దూరంగా పారిపోయాడు. దావీదు కుమారుడిని అబ్షాలోము దావీదు తరుముతుంటే దావీదు దగ్గర ఒక సైన్యాధిపతి యోవాబు అంటాడు కదా, బాయ్ మీ నాన్న చాలా తక్కువ అంచా వేశారా, మీ తండ్రి కాబట్టి నీ విషయంలో జోక్యం చేసుకోవట్లా, ఒక్కసారి చేదరికెళ్ళు. అబ్షాలోం, మీకు పుట్టగతులు కూడా ఉండవు. మీ నాన్న తలుచుకుంటే మీ డాడీ యొక్క పరాక్రమము, మీ నాన్న యొక్క పరాక్రమము దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది. అతడు సమాజంలో అందరిలో కలిసిపోయి ఉండేవాడు కాదు, ఒంటరిగా బ్రతికేవాడు. ఆమె చెప్పండి. తన చుట్టూ సైన్యం లేకుండా ఒంటరిగా దేశాలు ఆక్యుపై చేయగల బలవంతుడు. నువ్వు అతను కొట్టేయాలని బయలుదేరుతున్నావురా, జాగ్రత్త. యెహోవా చేత అభిషేకించబడ్డాడని కొంచెం దూరంగా పోతాడు తప్ప అతను ఒక్కసారి తలుచుకుంటే నీ చాప్టర్ క్లోజ్ అంటాడు. స్తోత్రం చెప్తారా? ఇదిగో నా ప్రియ సంగమా, ఒకవేళ ఈ పగటి కాల వేళ నీ భయం అటువంటి భయం అయితే, దేవుని అభిషక్తులని తరుముతూ వస్తుంటే, దైవజనులని తరుముతూ వస్తుంటే నువ్వు కొంచెం దూరంగా పారిపో. ధైర్యం కలిగించు, దేవుడిని ప్రకటించేసయ్యా. ఆమెను చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడా హల్లెలూయా. మన గుడారాలకు ఏం డొక్కలేదు. ఆమె చెప్పండి. మన దేహాలకు ఏం డొక్కలేదు. ఆమె చెప్పండి. రక్షకుడిగా ఉదయించినానంటూ చెబుతున్న మాట. భయపడద్దు, దేని విషయంలో కలవరపడద్దు, వేటి విషయంలో భయం చెందొద్దు. కారణం, నీకు రక్షణ కలిగించిన ఆయన, నీకు విమోచన కలిగించిన ఆయన ఈరోజు నీ కొరకు జన్మించాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ ముందు నడవడానికి, సైన్యాధిపతి పెట్టడానికి, దూతలని మార్గలు పెట్టడానికి ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాల వేళ నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. భయపడకుము, ధైర్యంగా ఉండు. సంగమా, నీకున్న కలవరం, నీకున్న ఆందోళన, నీకున్న భయం ఏంటో నాకు తెలియదు, కానీ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ జన్మదిన వేడుక సందర్భముగా ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చెప్పిన మాట ముందు కొనసాగిస్తా, ముగిస్తా. ఆ 9వ వచనంలోనే భయపడకుము, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమె చెప్పండి. ఏ వార్త చెబుతున్నారు దూత? సంతోష వార్తని చెప్పండి, సంతోషకరమైన వార్తని చెప్పండి. నీ దండం పెడత చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వార్త వినాలి తెలుసా నువ్వు? సంగమా, ఈ దినం నువ్వు సంతోష వార్త వినాలి. ముసలమ్మ ముచ్చట్లు కాదు, పోకిరి మాటలు కాదు. చాలామంది అయ్యగారు వాళ్ళని ఇట్లా అంటున్నారు, వాళ్ళని ఇలా అంటున్నారు. నిన్ను అలా అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలా? అసలు ఆ చెడు వార్త నువ్వు ఎందుకు వినాలా?
వారి మధ్య సంచరించి వారితో ప్రయాణం చేసి నిన్ను అవహేళన చేస్తున్నా, నిన్ను నిందిస్తున్నా, నిన్ను గాబరా పెడుతున్నా వారి యొద్ద ఉండి నువ్వెందుకు బలహీనపడాలా? ఈ పగలు రక్షకుడిగా జన్మించిన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ చెవులకు సంతోష వార్తలు వినబడునుగాక, ఆ స్థలం అందు నువ్వు నిలబడుదువుగాక, ఆ ప్రాంగణం నించుందువుగాక. హల్లెలూయా. ముస్లిం ముచ్చట్లోని కానీ, ఎగతాళి చేసే వారి దగ్గర కానీ, నింద వేసే వారి దగ్గర కానీ నువ్వు వెళ్ళి అవమానపడి దేవుని నామానికి అవమానకరంగా బ్రతకకుండా ఈ జన్మదిన వేడుక సందర్భముగా ఇది మొదలుకొని సంతోషకరమైన వార్తలు నీ చెవులు విందువుగాక. గొర్రెల కాపలు వింటున్నారండి. దూత దిగు చెబుతుంది, అబ్బాయ్ దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించాడు. ఆమె చెప్పండి, ఎంత మంచి వార్త. మరి అంటారా? ఎలిజబెత్ అంటారా? కొంచెం గట్టిగా అన్నాం. ఎలిజబెత్కి అప్పుడే 6 నెలలు వచ్చేసింది. మరియమ్మని దూత దర్శించి, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏంటా శుభం అని ఆ సంతోష వార్త వినాలని తన చెవులు పెడుతుందండి. ఏ వార్త అది? నీకు శుభమమ్మా, ఏదో శుభవచనం చెబుతుంది దేవత అని అట్లాగే ఉంటుంటే లోకరక్షకుడు నీ గర్భాన జన్మించబోతాడు. చవరుడు యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఏ వార్తను తెలుసా? తన గర్భాన మోసేదెవరో తెలుసా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తని దేవుడినట తన గర్భాన్ని మోస్తుందండి. ఆమెను చెప్పండి. దోత చెబుతున్న శుభవచనం రక్షకుడైన యేసు ప్రభువారిని తన గర్భాన మోస్తుంది. అమ్మా, నాకు అంత ధన్యత ఉందా? నేను అంత కృప పొందుకున్నానా? నాకు అంత భాగ్యం ఉందా అంటే నీకు డౌట్ అయితే నీ పాస్టర్ గారైనా దైవజనురాలైన ఎలిజబెత్కి ఇప్పుడు 6 నెల ఆమె గర్భాన్న దైవజనుడు జన్మిస్తున్నాడు. ఆమె చెప్పండి, వెళ్ళి కనుక్కో చూసిరా అని చెప్పగానే పరుగు పరుగున అదే ఊరు కదా, అమ్మగారు దర్శిద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంటికి అడుగు పెట్టగానే మరియ గర్భంలో ఉన్న రక్షకుడి యొక్క స్పర్శ దైవజనుడికి తగిలిందండి. ఆమె చెప్పండి. ఇప్పుడు ఎలిజబెత్లో ఉన్న గర్భంలో ఉన్న దైవజనుడు కేరింతలేస్తుంటే ఎలిజబెత్ లేచి నిలబడి, నా ప్రభు తల్లి నా ఇంటికి రావడం ఎంత అదృష్టం. ఆమె చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎలిజబెత్ అనండి, దైవజనురాలు అనండి. ఎవరితో మాట్లాడుతుంది? విశ్వాసులతో. ఏ మాట తెలుసా అమ్మా? ఎన్నో విశ్వాసులుగా ఉన్నవారు, నా ప్రభు తల్లి నా ఇంటికి రావడం ఎంత అదృష్టం నాకు. ఎవరైనా ఆ మాట పిలిపించుకోగలుగుతున్నారా? పోనీ ఈ మాట ఎలిజబెత్ అమ్మ అంది కదా అని చెప్పి చేయకుండా, అమ్మా అంత గొప్ప మాట నమ్మకమ్మా, ఈ దీనుల యొక్క స్థితిని ఆయన కటాక్షించాడమ్మా, ఆయన కటాక్షమే నా మీదకి వచ్చింది కాబట్టి నా గర్భాన రక్షకుడు వచ్చాడు. ఆమె చెప్పండి. వారి మధ్య సంభాషణ వింటున్నారా? అమ్మా తమ్ముడా, వారి మధ్య సంభాషణ వింటున్నారా? ఎలిజబెత్ మేము విశ్వాసులని ప్రేమతో హక్కును చేర్చుకుంటే ఆమెంటది ఆయన కనికరించాడమ్మా, ఆయన కృపే నా మీద ఉంది కాబట్టి నా గర్భాన్ని తెరిచి రక్షకుడు ఇచ్చాడమ్మా. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం నా దేవుడు నీ చెవులకు సంతోష సువార్తమానం వినిపించునుగాక. హల్లెలూయా. ఓ మంచి వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో నా దేవుడి కుటుంబాన్ని నిలబెట్టునుగాక. మంచి సంభాషణ మీ మధ్య నిలబడునుగాక. గట్టిగా చెప్పారు రామనని. అయిగారు అట్టనమ్మా, అక్కడ లే మేము ముచ్చట పెట్టకపోతే ఉండలేము. నేను మరలా చెబుతున్నా, ఎలిజబెత్ మరియకున్న సంబంధం సంఘ విశ్వాసి దైవజన కుటుంబానికి ఉండకపోతే ఎన్నడూ మన గర్భాన ప్రవక్త జకర్యా ప్రవచించినట్లుగా ఏషావు కొండల మీద రక్షకులు జన్మిస్తారన్న వార్త మన జీవితాలు నెరవేర్చబడదు. మరలా చెబుతున్నా, నువ్వు వినే సంతోషకరమైన వార్త, నువ్వు చెప్పే మాట సంతోషకరమైనదే ఉండాలి. ఆమె చెప్పండి. ఇదిగో నేడు రక్షకుడు నీ కొరకు జన్మించాడు, నా ప్రభు అయిన క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంతోష వార్త నీవు మరలా విందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ విన్న సంతోషకరమైన వార్త, మరియ విన్న సంతోషకరమైన వార్త, నీవు నీ కుటుంబంలో ఆరోగ్యకరమైన సంతోషకరమైన వాతావరణము ఇది మొదలుకొని రగులునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. నువ్వు ఆమె చెబితే నీ ఇంట్లో ఉన్న పాతుకుపోయిన అగాధపు తాళపు చెవులు కూడా వణికిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే సంగమా, ఈ క్రిస్మస్ దినాన నీ చెవులు సంతోషకర వార్తలు విన్నునుగాక.
మరియతో దూత అంటే దయాప్రాప్తురాలా. వా ఏంటో ఆ శుభం. అట్లా చూస్తే రక్షకుడు ఏమన్నా భాగ్యం ఉందండి. మానవులుగా మనం పుట్టినందుకు మనకేదైనా ధన్యత, ఆ ధన్యత ఆయన కలిగించేవాడు. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా నా దేవుడు మీ గర్భఫలాలను ఆశీర్వదించును గాక, మీ బిడ్డలను వర్ధిల్లింపచేయును గాక, రాబోతున్న తరాలకు ఆశీర్వాదకరమైన అధికారులుగా, నాయకులుగా, ప్రవక్తలుగా నా దేవుడు వర్ధిల్లింపచేయును గాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెతు మరియకున్న సత్సంబంధము మన సంఘములో రగులుకొనును గాక. హల్లెలూయా. కొంచెం ఒక మంచి మెట్టు పైకి ఎక్కితే మన రేంజ్ మారిపోద్ది కదండి. రేంజ్ మారిద్ది, చూపు మారిద్ది, ప్రవర్తన మారిద్ది, నడక మారిద్ది, మాట మారిద్ది. అప్పటిదాకా వందనాలు గారు అంతే కదా చెబుతలే, ఆమె చెప్తుందిలే అమ్మగారు, అయ్యగారు చెబుతులే, చెప్పకూడదు నాకు ఒక రూపాయి ఎక్కువ. హల్లెలూయా. ఇగో నీ మరలా చెబుతున్నా, ఇప్పుడు మరియ గర్భాన రక్షకుడు ఉన్నాడు, ఎలిజబెత్ గర్భాన అయ్యగారు ఉన్నాడు. ఎవరు గొప్ప? రక్షకుడు. ఆమె చెప్పు. హల్లెలూయా. యాజకులను జన్మించేవాడు ఆయన. ఇప్పుడు ఆయన గర్భాన రక్షకుడు ఉదించిన అమ్మా నాకేం లేదమ్మా, నా దీనుని నా స్థితిని ఆయన కటాక్షించాడమ్మా. ఎంత తగ్గింపు, ఎంత విధేయత. సంగమా, ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా నీకు నీ కుటుంబానికి ఓ మంచి వాతావరణం నా ప్రభు కలిగించునుగాక. తగ్గింపుతో కూడుకున్న వాతావరణము, సంతోషంతో కూడిన వాతావరణము నీ కుటుంబంలో మెండుగా కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని నీ కన్నులు చూస్తుండగానే, నీ చెవులు వింటుండగానే సంతోషకరమైన వర్తమానము నీ విందువుగాక. ధైర్యము కలిగి ఆయన రాకడకు ఎదురు చూద్దువుగాక. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట చెప్పిన మాట ముగించేస్తా. 16 వచ్చిన చదువుకుందాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 16 చదువుకుందాం. శిశువును చూచిరి, వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేస్తిరి. ఆమె చెప్పండి. ఇప్పుడు గొర్రెల కాపులు ఏం చేస్తున్నారు? శిశువుని గురించిన వర్తమానమట వాళ్ళ ఇంటికి వెళ్తా అందరికీ చెప్పుకొని పోతున్నారు. ఎట్లా? అందరికా కొందరికేనా? అక్కడ రాయబడింది, వారు విన్న మాటలు, వారు కన్న మాటలు ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్న వారు ఎక్కడికి వచ్చారు? చీకటిలో ఉన్నవారు వెలుగు దగ్గరకు వచ్చారు. వెలుగుమయమైన దేవుని యొక్క కాంతి కిరణాలు వారి మీద ప్రసరించగానే, వారికి వినబడగానే ఆ మాటలు పట్టుకొని వారు ఉన్నపాటున అక్కడి నుంచి వస్తూ దారులు అందరూ ఇదిగో రక్షకుడు జన్మించాడు, వెలుగు పుట్టింది, తార పుట్టింది, రక్షకుడు జన్మించాడు, విమోచన మన కొరకు జన్మించాడు. ఇది మొదలుకొని మనకు సంతోషం, ఆనందం, విషయాలన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. ఎక్కడి నుంచి తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత కాదక్క అన్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు. యేసు ప్రభు అది చూసిన దగ్గర నుంచి వాళ్ళు వెళుతుండగా దారంతా ప్రచారం చేస్తున్నారు. ఆమేన్. ఇది మొదలుకొని నా యేసయ్య రక్తంలో కడబడిన నీవు నీ కుటుంబము ఆయనకు సాక్షులుగా మారుదురుగాక. నువ్వు ఏ ప్రాంగణంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా నిన్ను నా దేవుడు తనకు సాక్షిగా వాడుకొనుగాక. భూలోకమును తల్లకిందులు చేసే అభిషేకము నీ మీదకు దిగివచ్చునుగాక. అపోస్తులే కుమ్మరించబడే అభిషేకము నీ మీదకు దిగివచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకమును తల్లకిందులు చేయవారుగా మనమందరము మార్చబడదుముగాక. ఆమేన్. ఎప్పుడు తయారు చేయబడి తెలుసాలా? ఆయన గురించి నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు. ఏ సాక్ష్యం? అయ్యగారు జ్వరం తగ్గిపోయింది, పాము వచ్చింది, అయ్యగారు రాత్రి కల్లోకి పోయింది. ఈ సాక్ష్యాలు కదక్క. నా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ సాక్ష్యం, నా దేవుడు ఇచ్చిన మారుమనసు సాక్ష్యం, నీలో ఉన్న రాతి గుండె నా ప్రభు తీసివేసి మాంస గుండెకి ఇచ్చాడే ఆ సాక్ష్యం చెప్పగలగాలి. నీ చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం గురించి యేసయ్యకు సాక్షి చెప్పాలి. నీలో కలిగిన కలవరము, ఆందోళన, పాపము తొలగిపోయిన సాక్ష్యం యేసయ్య గురించి నువ్వు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా దావీదు పట్టణమందు నేడు ఎప్పుడంట ఇయాలే, హల్లెలూయా, ఇయాలే కానీ 2000 సంవత్సరాలు అయింది. ప్రైజ్ ద లార్డ్. రక్షకుడు ఉదయించిన
అట లేదు గిట్ట లేదు, ఆయన పుట్టిండు ఇంకేందట, చూసి వచ్చి సాక్షి చెప్పి బైబిల్ రాత్రి హల్లెలూయా హల్లెలూయా. ఏందండి లేదు ఇప్పుడు మళ్ళీ అట అంట, ఏందట? ఆమేన్. రక్షకుడు ఉదయించిన పాడట బాగుండేది. అట అట మరి ఇంతసేపు ప్రార్థన చేసిన ఎదిగిందిరా బాయ్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, ఆదివారం క్రమక్రమంగా వాక్యం తెలుసుకున్నావు, ఇంకా అట్ట అంట, నీకు తెలియదు ఇంకా అట్ట అంటున్నావు. గుర్తుంచుకో. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఆయన గురించిన సాక్ష్యం కన్నులారా చెప్పాలి. నీ స్నేహితులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, ఆపదలో చిక్కుకున్న వారికి, మరణ బంధకాల మధ్య ఉన్నవారికి, చీకటిలో అగాధంలో కూరుకుపోయిన వారికి, పాతాళానికి లాక్కెళ్తున్న వారందరికీ అడ్డుపడి అగ్నిలోంచి లాగినట్లుగా ప్రచురము చేయుదువుగాక, సాక్ష్యం ఇచ్చుదువుగాక. గొల్లలు సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ జీవితము దర్శనం పొందుకున్న గొల్లవలే మార్చబడును గాక. ప్రైజ్ ద లార్డ్. నీ గృహము చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణము రగులుకొనును గాక. దేవుని దూత కొర్నేలు దగ్గరకు వచ్చి, అబ్బాయ్ నీ ప్రార్థన ధర్మ కార్యాలన్నీ ఆకాశాన్ని చేరి అబ్బాయి, మంచిదే కానీ దయచేసి ఇంటికి పిలిపించుకొని వాక్యం చెప్పించుకో, 4 మాటలు చెప్పించుకో బాగుంటుంది అని దోత అంటే, అయ్యా దయచేసి ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు? ఇదిగో పక్కనే చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురు పెడుతున్న ఒక ఆయన దిగాడు, ఆయన మీ ఇంటికి పిలిపించుకొని మంచి మాట చెప్తాడు, ఆ మాటలన్నీ మీరు జాగ్రత్తగా వినండి. ఈ కొర్నేలికున్న ఆసక్తి, ప్రార్థన బలం పేతురు దగ్గరికి వెళ్ళి పిలిచి వస్తే ఇంటికి వచ్చాడు. పేతురు గారు అంటారు, అయ్యా ఇక్కడికి రండి అయ్యా అంటే, లేదు లేదు దేవుడు దర్శించాడయ్యా, నిన్ను పిలవమన్నాడయ్యా, నీ కొన్ని మాటలు మాకు చాలయ్యా అని చెబుతుంటే, పేతురు గారు నోరు విప్పి వాక్యం చెబుతుండగానే ఆ వాక్యపు వెలుగు, ఆ వాక్యపు ప్రభావము అన్య జనుల మీద పడి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చౌడేసేకు స్తోత్రం చెబుతారు. హల్లెలూయా హల్లెలూయా. ఏ వార్త విన్నారు తెలుసా? సంతోషకర వార్త. ఏ మాటలు ఉన్నా తెలుసా? సంతోషకరమైన మాటలు. అయ్యగారు ఫంక్షన్ మా ఇంట్లో రండి అని చెప్తారు. నేను కూడా పాపం ఎందుకు మంచి మాటలు ఎందుకు వస్తాను పిలిస్తే, ఆ రోజు జరిగే ఫంక్షన్ దాదాపుగా 5-6 గంటలైతే అయ్యగారికి ఇచ్చే సమయం పావుగంటే. అయ్యగారు భోజనాలు మా ఎక్కించిన స్త్రీలు ఇప్పించదక్క, మీకేం తెలుసు మా గుండెల బాధ. ఒక రోజంతా కడుపు కొట్టుకొని ఇవాళకి 21 రోజులు కడుపు కొట్టి ప్రార్థన చేస్తుంటే బాగా అయిపోయింది. టిఫిన్ నువ్వు 7:30 అన్నావు ఇక 8 టైము. హల్లెలూయా. టైం చెబుతుంటండి ఏడుపు వచ్చేది, ఏం చేయాలి అర్థం కాక, ప్రభువా సంతోషకర వాతావరణం కలగాలయ్యా. 10 నిమిషాలు అక్క నీ ఇంట్లో ఘనకార్యం చేసుకుంటూ, నీ ఇంట్లో పెళ్లి చేసుకుంటూ, నీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ అదంతా శుభప్రదంగా ఉండాలి, వారి జీవితం అంతా బాగుండాలని అని కోరుకునే ఉద్దేశంలో 10 నిమిషాల వాక్య సమయం. పేతురు వాక్యం చెబుతుంటే అంట, అన్య జనుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడితే పరిశుద్ధాత్మ పొందుకున్నారండి. రక్షణ పొందుకు 20 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పరిశుద్ధాత్మ అనుభవం లేదు నీకు ఇంకా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఇదిగో నేడు రక్షకుడు నీ కొరకు జన్మించాడు. ఆయన నీ గృహములో ఆరోగ్యకరమైన సంతోషకరమైన ఒక గలిబిలిని, ఒక కలవరాన్ని, ఒక సంతోషాన్ని నా దేవుడికి కలిగించునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ చెవులకు ఆరోగ్యకరమైన బోధ అందునుగాక. ప్రైజ్ ద లార్డ్. 3 విషయాలు చెప్పని ఆశపడ్డా. గుర్తుంచుకో, నా దేవుడు జన్మించింది నీకు ధైర్యాన్ని కలిగించడం కోసం. ఎక్కడ జారిపోయావు, ఎక్కడ పడిపోయావు? ఆదాము కూడా ఏదైనా వనంలో ఉన్నాడు, మహిమ స్థలంలో ఉన్నాడు, కానీ మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోసపోయాడు, తన ప్రయత్నమే లేకుండా అప్రయత్నంగా మోసపోయాడు. చెట్టు చాటును దాక్కున్నాడు. అయ్యా నీ స్వరం సంచరిస్తున్న వేళ నీ ఎదుగు రాలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి ఆ పరిస్థితి నీ పరిస్థితి అయితే క్షమించి, ఈ పగటి కాల వేళ ఆ పొజిషనే నీ పొజిషన్ అయితే ఆయన సమయంలో ఒక ఆదములను ప్రార్థన చేయగలవా? నీ ఎదురుకు రాలేకపోతున్నానయ్యా, నన్ను మోసం కప్పేసిందయ్యా, అబద్ధం కప్పేసిందయ్యా, డబ్బు నా కన్నులకు కప్పేసిందయ్యా, నీ ఎదురుకు రాలేకుండా ఉన్నానయ్యా. ఇదిగో ఈ పగలు నా కొరకు జన్మించామని చెబుతున్నావయ్యా, భయపడకూడదని చెబుతున్నావయ్యా, ధైర్యంగా నువ్వు చెబుతున్నావయ్యా, నీ సముఖంలో జీవిస్తా అని ఒక తీర్మానం తీసుకోగలిగితే నా దేవుడు వధించబడ్డ గొర్రె పిల్ల చర్మము నీకు మరలా తొలుగునుగాక. ఆమేన్. ఏలియావలే నీ ముసలితనమందు మరణ ఛాయలు కలుముకున్న వేళ, మరణ ఛాయలు నీ ముందున్న వేళ భయపడుతున్నా, కలవరపడుతున్నా, మరణ భయతున్న నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది. ఆమె చెప్పండి. ధైర్యంగా సమయంలో ప్రార్థన చేయి.
ఆయన ఇచ్చిన ఆయుష్ ఇచ్చినంత వరకు ప్రార్థన చేద్దాం. ఆయన చూస్తున్నందుకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు లాంటివాడికి భయాలు ఏర్పడ్డాయి. ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. అతని ముందు నిలబడటానికి దేశాలకు వణుకు. సింహ గుండె వంటి వారు కూడా దిగులు పడతారట దావీదు పేరు చెబితే. ఏంటండి, వస్తుంటే కాదు, దావీదు పేరు చెబితే సింహం గుండె లాంటి వాడు కూడా ఒక్కసారిగా అలా జడిసిపోతాడట. అటువంటి వాడు కూడా కొన్ని భయాలకు గురి కాబడ్డాడు. ఇక నా ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు అటువంటి ధైర్యవంతురాలే కావచ్చు. కొన్ని మార్లు అభిషక్తి లేని వారు నీ మీద ఏలుబడి చేస్తున్న వేళ, అనపబడుతున్న వేళ నువ్వు ఆయన సముఖంలో విశ్వాసంతో జాగ్రత్తగా ప్రార్థన చేయగలిగితే విడిపించేవాడు ప్రకటించి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇది మొదలుకొని నీ చెవులకు సువర్తమానం వినబడును గాక. ఆరోగ్యకరమైన వాతావరణము మీ గృహములు కలుగును గాక. ముసలమ్మ ముచ్చట్లు, చెడు మాటలు నీ చెవికి వినబడకుండా నా దేవుడు కరుణించును గాక. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య గురించి తెలుసుకున్న నీవు, రక్షించబడిన నీవు, మారుమనసు పొందుకున్న నీవు ప్రచురం చేసే బిడ్డగా, సాక్ష్యం చెప్పే బిడ్డగా నీవు నీ కుటుంబం మార్చబడును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుకొని ప్రార్థన చేద్దాం. ఉన్న పాట మొక్కలేసి ఒక చిన్న ప్రార్థన ఈ పగటి కాల వేళ. సంగమా, సహోదరి, సహోదరుడా, ఈ పగటి కాల ఒక చిన్న ప్రార్థన ఆయన సమకూలను చేయగలిగితే నిశ్చయముగా నీ భయాన్ని పోగొట్టడానికి, నీ కలవరాన్ని పోగొట్టడానికి నా దేవుడు శక్తిమంతుడుగా చాలినవాడుగా ఉన్నాడు. నా దేవుడు శక్తిమంతుడుగా చాలినవాడుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఒక గొప్ప కార్యం ఆశపడుతుండగా నిండు మనసుతో, పూర్ణ హృదయంతో